నమస్తే. అవనికి స్వాగతం. తిమిరి ఇసుమున తైలము తీయవచ్చు అన్నాడు కవి. అవును, ఉపాయం ఉండాలే కానీ డబ్బు సంపాదించే మార్గాలకు కొదవే లేదు. ఖాళీగా ఇంట్లోనే ఉండే మహిళలు ఏం తోచక ఏం చేయాలో తెలియక తెగ తికమక పడిపోతూ ఉంటారు. కాలుష్యరహిత సమాజాన్ని స్థాపించడంటూ మన నేతలు చెబుతుంటే అందుకు ఏం చేయాలో తెలియక తంటాలు పడుతూ ఉంటారు. అలాంటి మహిళల కోసం ఓ అద్భుతమైన వ్యాపకాన్ని మీకు పరిచయం చేయడానికి మీ ముందుకొచ్చేసింది ఇవాటి అవని. మనసుండాలే గాని మార్గం తప్పకుండా ఉంటుంది. అవకాశాలు కూడా మనకి అంది వస్తాయి. వాటిని సరిగ్గా వినియోగించుకోగలిగితే ఇక మీకు ఆకాశమే హద్దు. ఖాళీగా ఉండే టైంని వినియోగించుకోవడం ఎలా? నలుగురికి ఉపయోగపడి పనిచేస్తూ అది తనకు కొంత ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చేదిగా ఉండే బిజినెస్ కోసం ఆమె తెగ వెతికారు. చివరకు ఓ కుటీర పరిశ్రమని స్థాపించి ఏకంగా లాభాలు గడిస్తున్నారు. మనిషికి నిరంతరం ఏదో ఒక వ్యాపకం ఉండాలి. సమాజానికి, కుటుంబానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలని మీలో ఎంతమందికి ఉండదు? కానీ అది ఏ పని, ఎలా చెయ్యాలి అన్నది అంచనా వేయగలిగితే, ఆలోచించగలిగితే మీరు సగం విజయం సాధించినట్లే. ఇదిగో ఈమె పేరు లక్ష్మీ సౌమ్య. అందరికీ ఉపయోగపడే ఓ మంచి ప్రోడక్ట్ను పరిచయం చేయడమే కాదు, తద్వారా సమాజానికి సేవనందిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ సౌమ్య. నేను 10th వరకు చదువుకున్నానండి. మ్యారీడ్, ఒక బాబు ఉన్నాడు. మేము ఇది సాయి కార్తికేయ జూట్ ప్రొడక్ట్స్ని స్టార్ట్ చేసామండి. ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. జూట్ అంటే జనపనారతో బ్యాగ్లు తయారు చేయడం. ఆ ఆలోచనకి అదృష్టం తోడై ఎలిప్ సంస్థ ఆమెకి పరిచయమైంది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంతో చిత్తశుద్ధితో పాల్గొన్నారామె. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే వినండి. ఇది స్టార్ట్ చేయకముందు మేము బోటిక్ రన్ చేసేవాళ్ళం అండి. అది కొంచెం లాస్ అయ్యింది. లాస్ అయిన తర్వాత కొద్ది రోజులు నార్మల్గానే నేను ఇంట్లో ఉన్నాను. తర్వాత నేను అలీప్ ఇండస్ట్రీస్లో ట్రైనింగ్ అవుతుందని తెలుసుకున్నానండి. జూట్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్ అవుతుంది, జూట్ బ్యాగ్స్ది. వచ్చి కనుక్కుని నేను బ్యాచ్లో జాయిన్ అయ్యి, ఇది మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి ట్రైనింగ్ అండి. 2 months కోర్స్ అండి ఇది. 2 months నేర్చుకున్న తర్వాత నేను ఇంట్రెస్ట్గా ఉంది మేడం, నేను బిజినెస్ చేస్తాను అంటే నాకు బిజినెస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇందులోనే జూట్ బ్యాగ్స్ గురించి ఇచ్చాక నేను జూట్ ప్రోడక్ట్స్ది బిజినెస్గా స్టార్ట్ చేసుకున్నాను అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కింద పెట్టుకున్నాను. ట్రైనింగ్ అయిపోయిన వెంటనే నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాను అండి. నేనుగా అయితే కొంచెం టైం పట్టేది. అలీప్ సపోర్ట్ తోటి నేను వెంటనే స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చాలా బాగా రన్ అవుతుందండి. 1 year అవుతుంది నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేసి. అలీప్ ప్లేస్ ఇచ్చారండి, మిషనరీ అదంతా అలీప్ ఫస్ట్ సపోర్ట్ చేశారు. తర్వాత బ్యాంకర్స్ త్రూ నాకు లోన్ అది ఇచ్చారండి. జూట్ బ్యాగ్ల తయారీలో పొందిన శిక్షణ ఆమెకు ఓ మంచి వ్యాపార అవకాశాన్ని అందిస్తుందని ఆమె ఆ క్షణం ఊహించలేదు. ఆమెకు ఎలిప్ శిక్షణ సంస్థ అండగా నిలిచింది. బ్యాంకు రుణాలను కూడా మంజూరు చేయించింది. మిషన్లను కూడా ఉచితంగా ఇచ్చి నలుగురికి శిక్షణ ఇమ్మని ప్రోత్సహించింది. జూట్ ప్రోడక్ట్స్ తయారీపై ఉన్న ఆసక్తి లక్ష్మీ సౌమ్యని పూర్తి టైం ఈ వ్యాపారంలోకి దిగేలా ప్రేరేపించింది. కార్తికేయ జూట్ ప్రోడక్ట్స్ నేను స్టార్ట్ చేయడానికి పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదండి. ఎందుకంటే నాకు అలీప్ మేడం మిషనరీ సపోర్ట్ చేసిన మూలంగా నేను జస్ట్ ఒక 2 lakhs రా మెటీరియల్ కోసం పెట్టుకున్నానండి. 2 lakhs తోటి స్టార్ట్ చేసుకున్నాము. యాజ్ వెల్ యాజ్ ఇందులోనే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను నేను. ఎంప్లాయీస్ అందరు కూడా అలీప్లో ట్రైనింగ్ అయిన వాళ్ళే ఎంప్లాయీస్ అండి. ఇప్పుడు 10 members వరకు ఎంప్లాయీస్ ఉన్నారండి. ఫర్దర్గా ఇప్పుడు ఇంకా ఆర్డర్స్ అవి పెరుగుతూనే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలని చూస్తున్నామండి. ఈ మిషనరీ అంతా నాకు ఇంక్యుబేటర్ కింద ఇచ్చారండి. ఇప్పుడు నా ఓన్గా నేను ఇండస్ట్రీ పెట్టుకుని చేసుకుంటున్నాను. అంతేకాదు ఎందరికో శిక్షణ ఇచ్చి ఆర్థిక భరోసాకు ఊతమిచ్చింది.
నిజానికి జూట్ ఇవాళ అందరూ వినియోగించాల్సిన వస్తువు. ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయి కాలుష్య కాసారంగా మారిపోయింది ప్రపంచం. మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఆ సమయంలో కాలుష్యరహిత బ్యాగుల తయారీ అంటే ఎంతో సమాజ సేవ చేస్తున్నట్లే కదా. అందరిలోనూ జూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహించడం ఒక రకంగా సమాజానికి చేస్తున్న సేవే కదా. డిజైనింగ్ వచ్చి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఆ చేసింది ఇప్పుడు నాకు చాలా హెల్ప్ అవుతుంది డిజైనింగ్ చేయడానికి. యాజ్ వెల్ యాజ్ మా హస్బెండ్ కూడా టెక్స్టైల్ డిజైనింగ్ నుంచి వచ్చారు. తన సపోర్ట్ కూడా నాకు చాలా బాగా వస్తుందండి. డిజైనింగ్ అంతా ఎవ్రీ వీక్లీ వన్స్ ఒక కొత్త ప్యాటర్న్ తీయాలి అనేసి పెట్టుకున్నాము. అలాగే బయట కన్నా కూడా మా దగ్గర డిజైనింగ్ ఎక్కువ ఉంటాయండి. డిజైన్ మోడల్స్ అవి బాగా ఎక్కువ ఉంటాయి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తోటి తీసుకుంటామండి. కొన్ని నెట్లో అది చూస్తాము, డిజైనింగ్ కోసం సెర్చ్ చేసి తీసుకుంటాం. ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడమంటున్నాయి, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించమంటున్నాయి. మరి అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా జూట్ ప్రోడక్ట్స్ని భారీ ఎత్తున మార్కెట్లోకి దింపితే ఈ ఆలోచనే సాయి కార్తిక జూట్ బ్యాగ్స్ కంపెనీ ఏర్పాటుకు నాంది పలికింది. చూస్తుండగానే కళ్ల ముందే వీరి వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. అందమైన జూట్ వస్తువులు ఇక్కడ మనకి కంటికి ఇంపుగా కనిపిస్తాయి. జూట్ బ్యాగ్ తయారీ ఇది చాలా సులభమైన ప్రక్రియ. కొంచెం బుర్ర పెట్టి మన తెలివితేటలను సృజనాత్మకతను జోడిస్తే చాలు కంటికి ఇంపుగా కనిపించే, కొనాలని టెంప్ట్ చేసే అందమైన బ్యాగ్లను మనమే క్షణాల్లో చేసేయచ్చు. జూట్ బ్యాగ్స్ తయారీకి ఎలిప్ సంస్థ సాయంతో శిక్షణ ఇవ్వటమే కాదు, శిక్షణ పొందిన వారికి ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలను కల్పిస్తోంది ఎలిప్ సంస్థ. లక్ష్మీ సౌమ్య ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఆమె ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చిందో ఆమెని అడిగి తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఉంది, బిజినెస్ చేయగలం అన్న కాన్ఫిడెంట్తో మేడం దగ్గరికి వెళ్తే ఎవరికైనా కూడా ఆవిడ చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. ఫస్ట్ 4 మిషన్స్ ఇచ్చి సపోర్ట్ చేశారండి. బిజినెస్ ఆర్డర్స్ అవి డెవలప్ అవుతుంటే నేనే ఓన్గా మిషనరీ అదంతా పర్చేస్ కొనుక్కున్నాను. సాయి కార్తిక జూట్ ప్రోడక్ట్స్కి వచ్చే ఆర్డర్స్ అలీప్ త్రూ 30 నుంచి 40% వరకు వస్తాయండి. కన్వా మార్కెటింగ్ అంతా మనమే చేసుకోవాలి. స్టార్టింగ్ వర్కర్స్ వచ్చి నేను ఇంకొక 2 చేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. నిజానికి లక్ష్మీ సౌమ్యకి వ్యాపారం కొత్త కాదు. గతంలోనే ఓ బిజినెస్ చేసి నష్టపోయారామె. అయితే ఎలీప్లో శిక్షణ తరువాత వ్యాపారం అన్నది ఎలా చేయాలన్న మెళకువలు తెలుసుకున్నారామె. ముఖ్యంగా జూట్ బ్యాగుల వల్ల పర్యావరణ కాలుష్యం చాలా మటుకు తగ్గిపోతుంది. ప్లాస్టిక్ స్థానంలో జూట్ వాడటం చాలా మంచిదన్నది పర్యావరణవేత్తలు చెబుతున్నమాట. ప్లాస్టిక్ సంవత్సరాల తరబడి భూమిలో కరగదు. పైగా క్యాన్సర్ లాంటి భయానక వ్యాధులు కలిగే ఆస్కారం ఉంది. అదే జూట్ అయితే వేగంగా మట్టిలో కలిసిపోతుంది. ఈ ఒక్క కారణంతోనే జూట్కి ఆదరణ ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. జూట్లో కూడా మతి పోగొట్టేంత అద్భుతమైన బ్యాగ్లు, ఇతర స్టేషనరీ ప్రోడక్ట్స్ ని రూపొందించవచ్చు. నేను ఇప్పుడు కొన్ని బ్యాగ్స్ మా దగ్గర డిజైన్ చేసి చూపిస్తానండి. ఇది వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్ అండి, ఉమెన్స్కి కోసం. ఇది మేము స్పెషల్గా డిజైన్ చేసింది, ఫ్లోరల్ డిజైన్ వేసి. నేను యూస్ చేస్తే ఎలాగ కంఫర్ట్ ఫీల్ అవుతానో అదే బ్యాగ్స్ అంతా దీనికి యూస్ చేస్తా, అన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇస్తూ చేసిన బ్యాగ్ అండి. ఇదంతా వచ్చేసి జూట్ అండి. ఇది వచ్చి ఫ్లోరల్ డిజైన్ రా సిల్క్ మెటీరియల్ అండి. ఇదంతా రా సిల్క్ మెటీరియల్ తోటి కాంబినేషన్ జూట్తో చేసింది. నార్మల్ ప్లెయిన్ జూట్ ఇచ్చేస్తే ఎవరు యూస్ చేయరు, అంత ఇష్టపడరు. ఓల్డెన్ డేస్లా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్ చేయడం కోసం ఇలా కాంబినేషన్స్ అన్నీ యూస్ చేసి ఎకో ఫ్రెండ్లీ యూస్ చేసి చేస్తామండి. ఇది రా సిల్క్ యూస్ చేయడం వల్ల ఇది 500 రూపీస్ వరకు అవుతుందండి. దీని ప్రైజింగ్ 500 అన్నా కూడా అసలు నథింగ్. మా దగ్గర అంతేనా అని తీసుకుని ఆర్డర్ చేసాం మేము ఇవి కూడా. అలాగే మీకు ఇది ఇప్పుడు శ్రావణ మాసం కోసం చేసినాయండి పోట్లీ బ్యాగ్. ఇది వచ్చేసి జూట్ అండి. అగైన్ ఇక్కడికి వచ్చేసరికి బెనారస్ బ్రోకేడ్ ఇచ్చి, ఇది పేపర్ పల్ప్తో చేసిన హ్యాంగింగ్ అండి. హ్యాంగింగ్ జర్కానియం అదంతా యూస్ చేస్తూ డెకరేటివ్ కింద చేసాము. ఇప్పుడు శ్రావణ మాసం పేరెంటాలకి తాంబూలం పెట్టి ఇస్తారు.
తాంబూలం అవి కూడా ఇందులో పెట్టి ఈజీగా యాజ్ వెల్ యాజ్ స్టైలిష్గా కూడా ఉమెన్ క్యారీ చేసి ఇంట్లో వాళ్ళ ఇంటి నుంచి వేరే ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. అదొక రేంజ్ బ్యాగ్ అండి. ఇది ఒక టైప్ బ్యాగ్, అంటే పేరెంట్తో పాటు ఎవరైనా గిఫ్ట్ అలా కూడా పెట్టి ఇవ్వాలనుకుంటారు, అలా ఇచ్చే వాళ్ళకి ఈ బ్యాగ్స్ అండి. ఇది కూడా పేపర్ పల్ప్ తోటి చేసిన ప్యారెట్ అండి. ఆ ప్యారెట్కి మేము ఇది కూడా జూట్ని కట్ చేసి అగైన్ బెల్లా చేసి ఇదంతా నేనే డెకరేట్ చేస్తాను. డెకరేట్ చేసి షోగా ఇలాగా నార్మల్ బ్యాగ్స్ వచ్చి ఇలా ఉంటుంది. ఇలా యూస్ చేసే కన్నా కూడా ఇలా అయితే స్టైలిష్గా ఉంటుంది. ఇవంతా బల్క్లో కటింగ్ అయిపోతుందండి. కటింగ్ మాస్టర్ కట్ చేసేస్తారు కాబట్టి 10 to 15 minutes పడుతుంది ఒక ఉమెన్ స్టిచ్ చేయడానికి. దీన్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే బాగా స్టిచ్ చేస్తారు. స్టిచ్చింగ్ అంతా కూడా మేము పర్ఫెక్ట్గా చూసుకుంటాము. దీని కాస్ట్ వచ్చేసి మీకు 120 రూపీస్ అలా ఉంటుంది. హ్యాంగింగ్ తోటి అయితే 120, హ్యాంగింగ్ లేకుండా అయితే బిలో కూడా, అంటే కస్టమైజ్డ్ డిజైన్ అండి. కస్టమర్ వాకిన్ అయ్యి వాళ్ళకి బడ్జెట్ చెప్తే 30 రూపీస్, 25, 40, 50 అకార్డింగ్ టు దట్ మేము స్టిచ్చింగ్ని మార్చి వాళ్ళకి అనుకూలంగా ఇది డిజైన్ చేసి ఇస్తాము. ఇది పిల్లలకి బర్త్డే గిఫ్ట్స్కి అది కోసం డిజైన్ చేసిందండి. ఇప్పుడు చాక్లెట్స్ అవన్నీ ఫిల్ చేసుకుని రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వడానికి జస్ట్ ఇది 15 రూపీస్ అలా ఛార్జ్ చేస్తామండి. అలాగే ఇవి పెన్సిల్ పౌచెస్ అండి. ప్లాస్టిక్ రెగ్జిన్ కాకుండా పిల్లల చేతిలో ఎకో ఫ్రెండ్లీది ఉండాలని పెన్సిల్ పౌచ్ డిజైన్ చేసాం. పెన్సిల్స్ డైలీ వాళ్ళు కిట్ కింద యూస్ చేస్తారు. ఇవి కూడా స్కూల్ బ్యాగ్స్ అండి. ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్టే, కంప్లీట్గా జూట్ తోటే మేము డిజైన్ చేసింది స్కూల్ బ్యాగ్ మొత్తం. అంటే నార్మల్గా స్కూల్ బ్యాగ్ ఇచ్చామనుకోండి ప్లెయిన్ తోటి పిల్లలు అంత ఇష్టంగా యూస్ చేయరు. మార్కెట్లో ఎలా వస్తున్నాయో అలాగే కార్టూన్ కూడా ఇది ఎకో ఫ్రెండ్లీదే అండి. దీనికి యూజ్ అయ్యేదే కార్టూన్ అదే చేయించి డిజైన్ చేయించాము. బ్యాగ్ వచ్చేసి 450 రూపీస్ ఉంటుందండి. ఇది అంటే సైజెస్ని బట్టి బ్యాగ్స్ కాస్ట్ ఉంటాయండి. ఇలాగే స్కూల్ నుంచి కూడా మాకు బల్క్ ఆర్డర్స్ వచ్చినాయండి. స్కూల్స్కి అది కూడా వాళ్ళకి కావాలంటే లోగో ప్రింట్ వేసి స్కూల్ వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఇస్తారు. ఇది ఎకో ఫ్రెండ్లీ, మేము పిల్లలకి ఇది ఇస్తున్నాము అని యాజ్ వెల్ యాజ్ వాళ్ళ నేమ్ అది డిస్ప్లే చేసి మేము ఇస్తాం బ్యాగ్స్ అవి. ఇది కూడా కిడ్స్ లంచ్ బ్యాగ్ అండి. లంచ్ బ్యాగ్ కూడా 100 రూపీస్ అలాగే ప్రైజింగ్ ఇస్తున్నాం. మేము ప్రాఫిట్ కూడా ఎక్కువగా పెట్టుకోవట్లేదండి, ఎందుకంటే ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కాబట్టి ఇప్పుడే మార్కెట్లోకి వస్తుంది. జనాలందరికీ ఇది ఫస్ట్ యూజ్ అయితే ప్రాఫిట్ ఒక 10%, 5% అలా పెట్టుకుని ఇచ్చేస్తున్నాం బ్యాగ్స్. అలాగే ఇది వచ్చేసేసరికి మీకు 150 రూపీస్ వరకు ఇది అవుతుంది. ఇవి పెన్సిల్ పౌచెస్, ఇవి 25 రూపీస్, 15 రూపీస్. లేడీస్ వ్యాలెట్స్ అండి, హ్యాండీగా ఉండే వ్యాలెట్స్ యూస్ చేయడానికి. ఇవి కూడా అంతే, 50 రూపీస్ నుంచి అప్ టు 200, 250 వరకు కూడా ఉన్నాయి మా దగ్గర. ఇవి వచ్చేసి జెంట్స్ లంచ్ బ్యాగ్ అండి. నేను యూస్ చేస్తే ఎలాంటి కంఫర్ట్స్ నాకు కావాలో అలాగే నేను డిజైన్ చేస్తానండి. ఇవంతా కూడా లోపల ఫుడ్ ఫాయిల్ ఇస్తాము. ఏదన్నా లంచ్ బ్యాగ్ కాబట్టి ఎనీ లీకేజ్ ఏమన్నా అయినా కూడా టిష్యూతో వైప్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు సైడ్ 2 పాకెట్స్ కింద ఇస్తామండి. ఎనీ స్పూన్స్, నాప్కిన్స్ అవి పెట్టుకోవడానికి కంఫర్ట్ కింద. దీని కాస్ట్ వచ్చేసి మీకు 200 రూపీస్ అండి. లేడీస్ టోట్ బ్యాగ్ ఇది. టోట్ బ్యాగ్ వచ్చేసి కంఫర్ట్గా షాపింగ్కి అదంతా యూస్ చేయడానికి బిగ్ సైజ్లో మేము డిజైన్ చేసిన బ్యాగ్. ఇది ప్రింటింగ్ అంతా కూడా మేము ఫస్ట్ స్కెచింగ్ వేసి దాన్ని ప్రింట్ కింద చేయిస్తామండి. కలర్ కాంబినేషన్స్ అంతా కూడా మేమే ఓన్గా చూసుకుంటాము. పెద్ద బ్యాగ్ కాబట్టి హ్యాండిల్స్ అవి కూడా స్ట్రైట్ టైప్లో ఇచ్చాము దీనికి. ఇది కంఫర్ట్గా ఉండడం కోసం ఇక్కడ క్లాత్ యూస్ చేసాము. అది కూడా క్లాత్ కూడా షైనీగా ఉండే క్లాత్ యూస్ చేసి ఇన్నర్గా కూడా జిప్ పార్టేషన్ అది వస్తుంది. జిప్ వచ్చి ఇంటర్నల్గా మనకి ఒక జిప్ వస్తుంది. లేడీస్ అనేసరికి ఎక్కువగా పింక్ కలర్ ఇష్టపడతారండి. పింక్ కలర్లోనే జిప్ అది ఇచ్చి మ్యాచింగ్ యూస్ చేసేసరికి లుక్ అది బాగుంటుందండి, ఫ్యాన్సీగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈవెన్ శారీస్ మీద కూడా ఇది వేసుకోవచ్చు. డ్రెస్సెస్ మీద టీనేజర్స్, కాలేజెస్కి అవి కూడా ఇది బాగా యూస్ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్ ఉంటుందండి. జూట్ బ్యాగుల తయారీ నిజంగా ఒక కళ. దీనికి కావాల్సిందల్లా మంచి సృజనాత్మకత. ప్లాస్టిక్కి ఒక ప్రత్యామ్నాయంగా జూట్ తయారవుతున్న సమయంలో అందమైన రంగుల్లో, ముచ్చటైన డిజైన్లలో, రకరకాల షేపుల్లో తయారవుతున్న జూట్ బ్యాగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి.
పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనుకునే వారికి ఏకంగా లాభాలే కనిపిస్తూ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాయి. వ్యాపారం చేయడానికి కూడా ఇల్లాలికి కుటుంబ సహకారం ఉండాలి. భర్త సహకారం 100కి 100 ఉంటేనే ఎవరైనా వ్యాపార రంగంలోనూ రాణించగలరు. జూట్ ప్రొడక్ట్స్ చేయడం ఒక ఎత్తు, వాటిని మార్కెట్ చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో భర్త సహకారం తనకెంతో ఉందంటారామె. మార్కెట్ మొత్తం భర్త చూసుకోవడంతో ఈమె వీటి తయారీపైనే దృష్టి పెట్టారు. నా పేరు తమేష్ అండి. నేను లక్ష్మీ సౌమ్య వాళ్ళ హస్బెండ్ని. బేసిక్గా తనకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. కొత్తగా ఏదో చెయ్యాలి అన్న ఒక ఇంట్రెస్ట్తో తను నన్ను అడిగింది. ఓ రోజు వచ్చి ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ జూట్ బ్యాగ్ గురించి నన్ను అడిగింది. చేద్దాము ఏదో ఒకటి అంటే వెంటనే అలిప్ తీసుకొచ్చి తను జాయిన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత షీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు స్టార్టప్ కంపెనీ ఓన్గా చేద్దామని అంటే సరే. అప్పుడు నాకు కొంచెం తన మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఒక 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయడం జరిగిందండి. తర్వాత విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ తనని చేసే ఇన్నోవేషన్స్ కానీ, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ వల్ల కానీ, ఇంకోటి కానీ మార్కెట్లో మంచి ఒక రకమైనటువంటి ఇమేజ్ క్రియేట్ అయ్యి ఈ సాయి కార్తికేయ జూట్ ప్రోడక్ట్స్కి హైదరాబాద్లోనే జూట్ బ్యాగ్స్ ఇండస్ట్రీలో మాది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ కింద విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 year టైమ్ తనని చేసి క్వాలిటీని బట్టి కానీ ఇంకోటి కానీ ఆర్డర్స్ రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే నాకు కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చి నేను పనిచేసే ఒక ఐటీ కంపెనీకి రిజైన్ చేసి నేను ఇక్కడికి తనతో పాటు వచ్చేసి జాయిన్ అయ్యి నేను కూడా ఇందులోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలని అనుకో. ఇప్పుడు మరో 10 మందికి ఉపాధి కలిగించే స్థాయికి ఎదిగారు. ఈ కంపెనీలో పనిచేస్తున్న మహిళలంతా తమకొక అద్భుతమైన వ్యాపకం దొరికిందని సంతోషిస్తున్నారు. నా పేరు లక్ష్మి అండి. నేను ఇక్కడ లీప్లో జూట్ ట్రైనింగ్ తీసుకున్నాను. జూట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నన్ను ఇక్కడ ఎంప్లాయీగా వీళ్ళు తీసుకున్నారు. నేను 1 year నుంచి చేస్తున్నానండి. ఇక్కడ 5,000 ఇస్తారండి. 1 year నుంచి ఇక్కడ నాతో పాటు ఇంకొక 8 మంది 9 మంది ఉన్నారు. నమస్తే అండి, నా పేరు మంజుల. మా ఆయన కార్పెంటర్ పని చేస్తారు. నేను ఇక్కడ ఆలిఫ్లో గవర్నమెంట్లో ట్రైనింగ్ అయ్యాను. మేడం సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చి జూట్ బ్యాగ్ నేర్చుకున్నాను. మేడం బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇద్దరు చేసుకుంటేనే అవుతుంది కదా, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. మా మేడం చాలా సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా చేసినా మేడం చాలా ఎంకరేజ్ చేస్తారు. కొంచెం పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాము. ఫీజులు అవి ఉంటాయి కదా. ఇక్కడ లక్ష్మీ సౌమ్యకి పూర్తిగా అండగా నిలిచింది ఎలిప్ సంస్థ. ఈ సంస్థ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న సంస్థ. ఇక్కడ శిక్షణ ఇచ్చిన ఎంతో మంది సొంతంగా వ్యాపారాలు పెట్టుకున్న వారే. ఈ వ్యాపారానికి బ్యాంకు రుణాలు కూడా పెద్ద ఇబ్బంది కాబోవు. కాకపోతే ఈ ప్రొడక్ట్ బాగా మార్కెట్ అవ్వాలంటే మనం తయారు చేసే వస్తువు బాగుండాలి. ఇందుకు మనలో సత్తా ఉండాలి. జూట్ను రకరకాల రంగుల్లో అందమైన కళాకృతుల్లా తయారు చేయవచ్చు. సాయి కార్తీక జూట్ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా అమ్ముడయ్యేవి హ్యాండ్ బ్యాగ్లే. బ్యాగ్లను అందమైన షేపుల్లో కస్టమర్లకు ఆకట్టుకునేలా తయారు చేయడంలో వీరు చేయి తిరిగిన దిట్ట. ఎకో ఫ్రెండ్లీగా ఉండే ఈ ఉత్పత్తులకు డిజైన్లు వేయటం, రంగులద్దడంలోనే ఉంది కష్టమంతా. జూట్లో మనం ఇప్పటి వరకు రకరకాల వస్తువులను చూసాం, కానీ ట్రాలీ జూట్ బ్యాగ్లను కూడా ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఇవన్నీ కూడా మా సాయి కార్తికేయ జూట్ ప్రొడక్ట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినాయి. ఈ ఫైల్స్ అవి కూడా ఎకో ఫ్రెండ్లీ ఫైల్స్ అండి. ఆఫీస్కి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కింద కార్పొరేట్ ఇదిలో యూస్ చేస్తూ ఉంటారు. దీనికి కూడా అన్ని పేపర్స్ అవి పెట్టుకునేలాగా యూస్ చేసి డిజైన్ చేసినాయి. ఇలాగ బ్రాండింగ్తో అది కూడా ఇస్తామండి. ప్రింట్ కంపెనీ ప్రింట్ తోటి చేసి ఇస్తాము. అలాగే ఇది స్ట్రాలర్ అండి. స్ట్రాలర్ కూడా జూట్ తోటి అండి. కంప్లీట్ జూట్తో చేసిన స్ట్రాలర్ అండి. ఇది ఫస్ట్ టైం జూట్లో మేమే డిజైన్ చేసామండి. ఇది క్యాబిన్ సూట్ కేస్ కింద కూడా క్యాబిన్, ఇందులో డిఫరెంట్ సైజెస్ వస్తాయండి. ఇందులో కొంచెం పెద్దది ఇంకా చిన్నది కూడా వస్తుంది. హ్యాండిల్గా యూస్ చేసేలాగా వస్తాయి. ఇది ప్రైజింగ్ వచ్చి మీకు 850 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. సైజెస్ని బట్టి 1500 వరకు ఉంటుంది. ఇక టాటా గ్రూప్ లాంటి పెద్ద కంపెనీలు వీరికి క్లయింట్లు కావడంతో బిజినెస్ అనుకున్న దానికన్నా అద్భుతంగా సాగుతోందంటారామే. ఇవి ఫైల్స్లోనే ఇది నార్మల్గా అండి కస్టమైజ్డ్ చేస్తామని చెప్పాం కదండి. ఇదైతే మీకు 200 రూపీస్ వరకు ఉంటుంది. అలా కాకుండా ఒక 100 రూపీస్ లోపల జస్ట్ ఒక పేపర్ బుక్, నోట్ ప్యాడ్ అలాగ పెట్టి ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ టైప్లో కూడా మేము చేస్తామండి. ఇలాగ ప్రింటింగ్ అదంతా వస్తుంది. ఇలా సేమ్ వస్తున్నాయి. ఎన్వలప్ టైప్లో డిజైన్ చేసిందండి.
అలాగే ఇవి టాటా స్ట్రైవ్కి చేసామన్నాం కదండి, అది టాటా స్ట్రైవ్ది లోగో వేసి ఈ బ్యాగ్స్ అండి టాటా స్ట్రైవ్ చేసినవి. ఈ ఈ ఈ పార్ట్లో అది ప్రింటింగ్ వస్తుంది ఇలాగా. ఏ కంపెనీ అయినా యజమానులు ఉద్యోగులతో మమేకమై పనిచేస్తేనే అక్కడ పని వాతావరణం బాగుంటుంది. సాయి కార్తికేయలో ఈ పాలసీని చక్కగా పాటిస్తారు లక్ష్మీ సౌమ్య. వారితో కలిసి పనిచేయడం వల్ల పనిలో నాణ్యత, వేగం పెరుగుతాయని అంటారు. ఇక ఈ ఉత్పత్తుల తయారీకి అవసరమైన జూట్ను ఎక్కడి నుంచి ఎలా తెప్పిస్తారో ఇప్పుడు చూద్దాం. జూట్ రా మెటీరియల్ వచ్చి మిల్స్ నుంచి తీసుకుంటామండి. మిల్స్లో ఏలూరు నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి జూట్ బండిల్స్లో వస్తుందండి. బండిల్స్ని ఇలాగా మనకు అనుకూలంగా జూట్, ఇది న్యాచురల్ జూట్ అండి, కలర్ వేయని జూట్. కలర్ వేసిన తర్వాత ఇలా వస్తుందండి, డిజైనింగ్ ప్రింట్స్తో వస్తుంది. ఇది బ్యాగ్స్కి అనుకూలంగా కస్టమర్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైనింగ్ చేయించుకుంటాం. మెటీరియల్ వచ్చేసి ఒక బండిల్కి వచ్చి 100 మీటర్స్ చొప్పున వస్తుందండి. మీటర్ వచ్చేసి మనకి 80 రూపీస్ అలా ఉంటుంది. న్యాచురల్ది అయితే కొంచెం ప్రైజింగ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మేమంతా యూజ్ చేసేది మీటర్ 80 రూపీస్ నుంచి అండి. ఇందులోనే వెరైటీస్ చాలా ఉంటాయండి. ఆక్స్ఫర్డ్, వైలా వచ్చేసి జూట్ బై కాటన్ అండి. అది చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైక్ మన ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆక్స్ఫర్డ్ మెటీరియల్ వచ్చి బ్యాక్ ప్యాక్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, స్ట్రాలర్స్కి వీటికి యూజ్ చేస్తామండి. అది జూట్ బై కాటన్ మెటీరియల్, చాలా థిక్గా ఉంటుంది. నార్మల్గా హ్యాండ్ బ్యాగ్స్కి అదంతా యూజ్ చేసేది వచ్చి జూట్ బై జూట్ అండి. బ్యాగ్ తయారీలో దాని కటింగ్ చాలా కీలకం. కొత్త షేపులో కట్ చేయడం ఒక ఆర్ట్. దాని నుంచి వినూత్నమైన బ్యాగ్లను కుట్టడం మరో ఆర్ట్. ఇక ఈ బ్యాగ్లకు అదనపు హంగులను కూడా జత చేస్తారు. రకరకాల రంగురాళ్లు, చిన్న చిన్న బొమ్మలు, బటన్స్, వస్తువులు, చైన్స్, హ్యాంగింగ్స్ లాంటివి బాగా వాడతారు. ఇవన్నీ బ్యాగ్కి మంచి అందాన్నిస్తాయి. యాక్సెసరీస్ కూడా మేము స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి లేడీస్కి యూస్ అయ్యేలాగా రన్నర్స్, ఇవన్నీ ఇలా హ్యాంగింగ్ తోటి, చిన్నపిల్లలకి వచ్చేసరికి ఇలా యాపిల్ షేప్, ఇలాగా చాలా యానిమల్స్, చిన్న చిన్న పెట్స్ అవన్నీ కూడా యూస్ చేస్తామండి. ఇది బటన్స్, ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీయే ఎక్కువ యూస్ చేస్తాము. ఇవి హుడెన్తో చేసిన బటన్స్ అండి. ఇవి కూడా ఏటికొప్పాకు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అని కూడా అంటారు వీటిని. ఇవన్నీ హ్యాండ్తో వాళ్ళు చేసినవి అండి. ఇవన్నీ మేము పర్చేస్ చేసి ఇలా పౌచెస్ అవి ఉన్నాయనుకోండి, ఇలా పౌచెస్కి అది వీటికి ఎక్కించి ఇక్కడ వేస్తాము. వీటిని షోగా వస్తాయి, షోగా కనిపించేలా, అట్రాక్షన్, సంథింగ్ డిఫరెంట్గా ఉండేలా. జూట్ ప్రొడక్ట్స్ బిజినెస్ లో ముందుకు సాగుతున్న లక్ష్మి మహిళలకి ఆర్థిక స్థిరత్వం ఎంతైనా అవసరమంటారు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ మహిళలకి చాలా అవసరం అండి. మన కాళ్ళ మీద మనం నిలబడడం చాలా అవసరం. ఇప్పుడు ఈ ఔత్సాహిక వ్యాపారవేత్తకు పని ఒత్తిడి ఎక్కువై అవుట్ సోర్సింగ్ కూడా ఇచ్చి చేయాల్సినంత లాభాలొస్తున్నాయి. ప్రత్యేక ఆర్డర్లపై రిటర్న్ గిఫ్ట్లు, మ్యారేజ్ గిఫ్ట్లు కూడా చేస్తూ ఉంటారు. మొత్తానికి స్టార్టప్ కంపెనీలా పెట్టిన వీరి ప్రొడక్ట్స్ ఇప్పుడు మార్కెట్లో ఒక బ్రాండ్ వాల్యూని సృష్టించుకున్నాయి. ఇప్పుడు మ్యారేజెస్కి అది కూడా కేన్ టైప్లో అలా ఇచ్చేవారండి. మేము వచ్చేసి ఇలా జూట్ తోటే ట్రే కింద డిజైన్ చేసాము. ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ తోటి కస్టమైజ్ డిజైన్లో చేస్తామండి. రకరకాల కంపెనీలకు తమ ప్రొడక్ట్స్ ని చూపించి ఆర్డర్లు కూడా తెచ్చుకుంటున్నారు. సరదాగా తీసుకున్న శిక్షణ ఒక ఉపాధి మార్గంగా మలుచుకొని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు లక్ష్మీ సౌమ్య. చూసారా లక్ష్మీ సౌమ్య ఎంత బాగా స్థిరపడ్డారో. ఎలిప్ సంస్థ వారికి ఒక ఐడియాని, శిక్షణని ఇచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని మార్కెట్లో ఉన్న అవసరాలను వినియోగించుకొని చక్కని జూట్ ఉత్పత్తులతో లాభాలను ఆర్జిస్తున్నారు ఆమె. మీరు కూడా ఈ వ్యాపకాన్ని ఒక ఉపాధి మార్గంగా మలుచుకునే ప్రయత్నం చేయండి. పనికి పని, గుర్తింపుకి గుర్తింపు, లాభానికి లాభం. ఏమంటారు? లక్ష్మీ సౌమ్య కథనం మీకు స్ఫూర్తి కలిగించిందని ఆశిస్తూ రేపటి అవనిలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.